వస్తే మేమిద్దరం ఇప్పుడు వెంటనే అనుకున్నాం వేరే ఒక ప్రోగ్రామ్ ఉందంటే పిల్లలకు మించిన భవిష్యత్తుకు మించిన ఏ ప్రోగ్రాం లేదు ఈ స్కూల్లో. ఈ రోజు మా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడే ఉండాలా, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయినా పర్లేదని చెప్పి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉండడం జరుగుతాం. మరి ఈ రోజు యాక్టివిటీస్ చూస్తున్నాం. వెంకటలక్ష్మి అమ్మాయి భరతనాట్యం, అదే రకంగా తర్వాత గ్రూప్ సాయి ప్రణీత్ అనుకుంటాను కదా, సాయి అభినయ, అదే రకంగా ఇంతకు ముందు స్కూల్ సాంగ్ పిల్లలు చేసిన నాట్యం సాయి అభినయ వాళ్ళు నేను చెప్పిన పాట ఎంత ఎంత అంత అర్థం ఉంది ఆ పాటలో. అదే విధంగా టైక్వాండో చేశారు పిల్లలు. ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం మళ్ళీ ట్రైసైకిల్స్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఏం కావాలంటే అది ఇస్తా ఉంది. మీరు ఆలోచించాల్సింది మీ మీద ఉన్న యూనిఫామ్ క్వాలిటీ, మీ చేతిలో పుస్తకాలు బ్యాగు క్వాలిటీ, చదువులు చెప్పే గురువులు సూపర్ క్వాలిటీ. అదే విధంగా మన తల్లిదండ్రుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మార్కులు తెచ్చుకొని ఆ తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టేటువంటి విద్యార్థులు సన్షైన్ స్టార్స్ గా ఈ రోజు బ్రహ్మాండంగా తల్లిదండ్రులకు పేరు తెచ్చి మన గడ్డకు, మన ప్రాంతానికి, మన స్కూలుకి, మన గురువులకు పేరు తెచ్చే ఇటువంటి విద్యార్థినులు ఉన్నటువంటి ఈ స్కూలులో ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనం నిర్వహించుకోవడం, దీన్ని కొనసాగిస్తాం. ఇదేదో ఒకరోజు మాకేదో ఇక్కడ గోడంబి స్వీటు పెట్టి టీ ఇచ్చి వేదిక మీద మాతో 4 మాటలు చెప్పించుకోవడం కాదు. రానున్న రోజుల్లో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎందుకంటే మీకు, పిల్లలకు, గురువులకు, మాకు ఖచ్చితంగా అనుబంధం ఉండాలి. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇన్ని రోజులు జరిగింది ఏమిరా విద్యా వ్యవస్థలో అంటే, ఎమ్మెల్యే ఒక స్కూల్ కు వస్తే ఒక టాయిలెట్ లేదనో, ఒక స్కూల్ రూమ్ లేదనో, ఒక క్లాస్ రూమ్ లేదనో, లేకపోతే ఎక్కువ అంటే ఇంకా ట్రాన్స్ఫరో లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ లేరనో అడిగేటువంటి పరిస్థితులు మారి ఈ రోజు పిల్లల అనుబంధం, తల్లిదండ్రులతో అనుబంధం, మీ కష్ట సుఖాలు, మీ ఇబ్బందులు, ఇక్కడ టీచర్లకు వచ్చే ఇబ్బందులు కూడా కూర్చొని చర్చించుకునే వేదికను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆలోచన మీరు అర్థం చేసుకోవాలి ఎంత గొప్పదో.